హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో ముల్లంగి కూరతో లక్ష్మీ చారుని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ లక్ష్మీ చారుని ఎక్కువగా పల్లెల్లో చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్తో అయితే ఈ లక్ష్మీ చారుతోనే రైస్ అంతా తినేవచ్చండి, అంత బాగుంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే ముందుగా స్టవ్ పైన పాత్ర పెట్టి దీనిలో మనకి చారు ఎంత అవసరం ఉంటుందో అంత తర్వాన్ని అయితే వేయాలండి. ఈ తర్వాన్ని మనం అన్నం వార్చినప్పుడు వచ్చిన గంజితో చేస్తారండి. అన్నం వార్చినప్పుడు మొదటగా పలుచగా గంజి వస్తుంది కదండి, ఆ గంజిని ఒక స్టీల్ పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ వేసి మధ్య మధ్యలో మన చేతితో కలుపుతూ ఈ గంజిని పులియబెడతారండి. ఈ గంజిని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి 3 రోజుల పాటు ఉంచినట్లయితే గంజి అయితే పుల్లగా అవుతుందండి. ఈ పుల్లగా ఉండే గంజినే తర్వాని అంటారు. ఈ తర్వాని వేసిన తర్వాత వీటిలో కట్ చేసిన టమోటా అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఈ తర్వానిని మరిగించాలి. ఈ తర్వాని మరగటం స్టార్ట్ అయినప్పుడు ముల్లంగి ఆకును 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా వీటిని కట్ చేయాలండి. తరువాత ఈ తర్వాని మరగటం స్టార్ట్ అయినప్పుడు దీనిలో 3 స్పూన్ల వరకు వరి నూకను వేయాలి. ఈ వరి నూక బయట దొరుకుతుందండి, లేదనుకుంటే బియ్యంను మిక్సీ జార్లో వేసి కొన్ని నీరు వేసి బరకగా మిక్సీ పట్టి దీనిలో వేయొచ్చండి. వరి నూక ఎక్కువగా వేయొద్దండి, వేసినట్లయితే చిక్కగా అయిపోతుంది. అందుకని 3-4 స్పూన్ల వరకు వేయాలి. ఈ వరి నూక వేసిన తరువాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టిన ముల్లంగి ఆకును వేయాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా రాళ్ళుప్పును వేయాలండి. దీనిలో పెద్ద ఉప్పు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. తరువాత దీనిలో 1/2 స్పూన్ వరకు కారంను వేయాలి. మనం పచ్చిమిర్చి వేసాం కదండి, అలాగే పోపు పెట్టినప్పుడు ఎండుమిర్చిని కూడా వేస్తాము. ఒక్క కలర్ కోసం కొద్దిగా కారంను వేయాలి. తరువాత ఈ చారుని బాగా మరిగించుకోవాలండి. ఈ ఆకును చూసి ఆకు కుక్ అయ్యేంత వరకు వీటిని ఉడికించి తరువాత ఇలా కవ్వంతో మెదుపుకోవాలి. చూడండి, ఇక్కడైతే ముల్లంగి చారు ఎక్కువగా పలుచగా కాకుండా అలా అని చిక్కగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం చేసుకున్నప్పుడు రవ్వ అయితే తక్కువగా వేయాలి. ఇప్పుడైతే ఈ లక్ష్మీ చారుని పోపు పెట్టుకుందామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో చిటికెడు ఇంగువ అలాగే 1 స్పూన్ వరకు సోంపు అలాగే జీలకర్ర ఆవాలు వేయాలి. ఇవి చిటపటలాడిన తర్వాత దీనిలో పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయను వేయాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 2-3 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును వేయించుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముల్లంగితో లక్ష్మీ చారు చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ చారుని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ తర్వానీ కుండ ప్రతి ఇంట్లో ఉండాలండి. ఈ తర్వానీ పాత్రను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు, అందుకని కంపల్సరిగా ప్రతి ఇంట్లో ఉండాలి. ఇలా పోపంతా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ తర్వాని చారులో ఈ పోపును వేసి వెంటనే మూత పెట్టేయాలి. ఇలా పోపు పెట్టిన వెంటనే మూత పెట్టుకోవడం వలన ఈ పోపు ఫ్లేవర్ ఈ చారుకి బాగా పడుతుందండి. మరి చూసారు కదండి, ఈజీగా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగితో తర్వాని చారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టేస్ట్ ఒక్కసారి చూసినట్లయితే ప్రతిసారి ఈ చారునే చేసి తింటారండి, అంత బాగుంటుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.